శీతాకాలంలో ఊపిరితిత్తుల సమస్యలకు సంబంధించి ముఖ్యంగా ట్రిగ్గర్ అయ్యే అంశాలు ఏమేంటి సార్? అదే మెయిన్‌గా శీతాకాలంలో ఈ స్మోగ్ అనేది ఎక్కువుంటదమ్మా. దట్ క్లియరెన్స్ గాలి వీచడం అంత తక్కువుంటది కాబట్టి ఆ క్లియర్ ఉండదు. సో, ఇఫ్ యూ సీ ఇన్ ఢిల్లీ దట్ వింటర్ సీజన్స్ ఆర్ వెరీ డేంజరస్ బికాస్ దేర్ లాట్ ఆఫ్ పొల్యూషన్ ఈస్ దేర్. అది అంత తొందరగా క్లియర్ కాదు. సో, పొల్యూషన్ ఎక్కువ, తేమ శాతం తక్కువుంటది. విచ్ మేక్స్ యువర్ లంగ్స్ డ్రై అండ్ కఫం అనేది పేరుకుపోతూ ఉంటుంది. అండ్ చల్లని గాలి వల్ల బ్రాంకోస్పాజం అంటే శ్వాసనాలు సంకోచించడం జరుగుతుంది. సో బెటర్ టు అవాయిడ్ పొల్యూటెడ్ ఏరియాస్. ట్రావెల్ అన్లెస్ నెసెసరీ డోంట్ ట్రావెల్. ఎస్పెషలీ పొద్దున పూట చాలా చల్లగా ఉండే టైంలో లేట్ నైట్స్. దట్ ఈస్ వన్ థింగ్. Second thing, these are the most common trigger. Second thing, avoid smoking. That's I'm repeatedly telling, no smoking, no smoking, no smoking. Yes, or you don't have a friendship with the persons who smoke. So passive smoking is also danger. Then third thing is, see, again I told you that vaccination. Vaccination is more important, which prevents from infections. Okay. And have a dust-free environment. మీ ఇంట్లో కూడా dust-free environment. Mari, if you are affordable, it's not compulsory, but you can have air purifiers which cleans your this HEPA filters air purifiers. Little bit costly, but those who can afford, they can use that. Okay. అండ్ ముఖ్యంగా ఏంటంటే సింపుల్ ఎయిర్ ప్యూరిఫికేషన్ మెథడ్ ఏంటంటే మిడ్ మార్నింగ్లో మీరు కాసేపు కిటికీలు తెరిచించండి 10 to 20 minutes. క్లోజ్డ్ ఎయిర్ టైట్ ఛాంబర్స్ లేకుండా చూసుకోవడము. ఈవెన్ ఇఫ్ యూ ఆర్ లివింగ్ ఇన్ ఏసీ, sometimes you have to keep it open for some time, 20 to 30 minutes per day, where సూర్యరశ్మి ప్లస్ ఇవన్నీ వచ్చేటట్టు. దెన్ ఏసీలో కూడా 24 అట్లా సెంటిగ్రేడ్ అట్లా యూ హ్యావ్ టు మెయింటైన్ బిట్వీన్ 20 to 24 కైండ్ ఆఫ్ థింగ్. దెన్ కీపింగ్ ద ఎన్విరాన్మెంట్ బై కార్పెట్స్, మీ కర్టెన్స్ అవన్నీ ఎవ్రీ 1 week ఒకసారి క్లీన్ చేసుకోవడము. బెడ్షీట్స్, యాజ్ ఐ టోల్డ్ యూ, బెడ్షీట్స్ అండ్ పిల్లో కవర్స్ కూడా ఎవ్రీ 1 week ట్రీట్ చేసి అవన్నీ చేయడం ద్వారా మీరు ఎక్స్పోజర్స్ని తగ్గించుకోగలుగుతారు. సో దోస్ ఆర్ ద ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ తగ్గించగలుగుతాం. ఇట్స్ కాల్డ్ ఇండోర్ ఎయిర్ పొల్యూషన్. ఇండోర్ ఎయిర్ పొల్యూషన్, దీస్ ఆర్ ద థింగ్స్ యూ హ్యావ్ టు డూ ఫర్ టు రెడ్యూస్ యువర్ indoor air pollution. Outside air pollution which is not in your control, so avoid going unless it is very much necessary. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.